ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి తనదైన విమర్శలు గుప్పించారు. ఆయన విధానాలతోనే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందన్నారు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014 నుంచి 19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారని ప్రశ్నించారు. ఇప్పుడు 3 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. విభజన హామీలు అడగరు కానీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. అమరావతి కథ అంతులేని కథ అన్నారు. సభలో చంద్రబాబు, లోకేష్ అసత్యాలు చెప్పారని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారని మండిపడ్డారు అంబటి. అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని కానీ 5 సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది కానీ అక్కడ మాత్రం కనిపించలేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ 5 సంవత్సరాల్లో 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు. 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. 41,170 కోట్లు టెండర్లు పిలిచారు. విన్నారు కదా, 48,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 41,000 కోట్ల రూపాయలు పైచిలకు టెండర్లు పిలిచారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 5,587.28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చెప్పింది ఏంటి, చేసింది ఏంటి చూస్తే మనకు అర్థమవుతుంది. 5 సంవత్సరాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి అమరావతి అనేది ఒక భ్రమరావతిగా చిత్రీకరించి చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అమరావతికి వ్యతిరేకమని, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని నిర్మిస్తుంటే కడుపు మంటతో మేము మాట్లాడుతున్నాం అనేటువంటి మాట పలుమార్లు చెప్తున్నారు. ఇది వాస్తవం కాదని చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, గాయపడి విడిపోయింది. రాజధాని లేదు. రాజధాని నిర్మాణానికి కేంద్రం 2,500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది. రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదు. హైదరాబాద్ లాంటి పట్టణాన్ని కోల్పోయాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాజధానిగా ఉపయోగించుకునేటటువంటి ఫెసిలిటీని మనకి విభజన చట్టం కల్పించింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏం చేశారని అడుగుతా ఉన్నా. రాజధాని నిర్మాణం చేపట్టారా? రాజధాని నిర్మాణం కాదు, రాజధాని పట్టణాన్నే నిర్మిస్తామన్నారు. దురదృష్టం అంటున్నాను. ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించగలిగినటువంటి స్థాయిలో గాయపడి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులు ఉపయోగపడతాయా అనేది ఆలోచించలేదు. ఒక అద్భుతమైన నగరం నిర్మిస్తాను. ఎంతండి అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి? 1,00,000 కోట్ల. 1,00,000 కోట్లతో అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయా? లేవు కదా. లేకపోయినా నేను నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు గారు కలలుగా అన్నారో లేకపోతే ఆశపడ్డారో నాకు తెలియదు కానీ కొంప ముంచేశారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. 5 సంవత్సరాల పాటులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 48,000 కోట్లు ఖర్చు పెడతామని కేవలం 5,000 పైచిలు కోట్లు ఖర్చు పెట్టి గంగలో ముంచేశారు. రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలను సేకరించారు. రైతులకు ఏం చెప్పారండి? అద్భుతమైన ఫ్లాట్లు ఇస్తామన్నారు, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామన్నారు, మిమ్మల్ని లక్షాధికారులను చేస్తామన్నారు. ఎంత చేశారండి? ఇప్పటివరకు ఇచ్చారా? 68% మాత్రమే రిజిస్టర్ చేశారు. ఇంకా 32% ఇంకా రిజిస్టర్ కాల. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సంవత్సరం అయినా కూడా రిజిస్టర్ కాల. ఎవరు మోసం చేస్తున్నారు? రైతుల్ని, అమరావతిని. అమరావతిని ఎవరో విధ్వంసం చేశారంటున్నారే. అమరావతికి పేరు పెట్టింది చంద్రబాబే, అమరావతిని విధ్వంసం చేస్తుంది కూడా చంద్రబాబే. ఇది గమనించమని కోరుతూ ఉన్నా నేను. మేము ఇదేదో కడుపు మంటతోనో మరో రకంగానో చెప్పేటటువంటి పరిస్థితి కాదు. ఉన్న వాస్తవాలను చెప్పేటటువంటి పరిస్థితికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆర్థిక వనరులు లేవు. ఆ రోజున చెప్పాం, ఈ రోజున చంద్రబాబు అదే చెప్తున్నాడు. చంద్రబాబు గారు ఏమన్నారండి? సెల్ఫ్ సస్టైన్ టౌన్ అంటే ఇది తన డబ్బులు తానే సృష్టించుకుంటుంది, మనకేం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పలేదా? మేమేం చెప్పాం? మేము హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్స్ వేసాం. అయ్యా, రాష్ట్ర పరిస్థితి లేదు, ఇది ఆర్థికంగా ఇంత ఖర్చు పెట్టలేం, దీన్ని అభివృద్ధి చేయలేం అని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? సెల్ఫ్ సస్టైన్ అన్నాడు. మరి సెల్ఫ్ సస్టైన్ అయితే ఏం చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఇవాళ అప్పా ఇంత అప్పండి, నాకు అర్థం కాలేదు. భయంకరమైనటువంటి అప్పు తీసుకొస్తున్నారు ఇవాళ మీరు. ఎవరు చేయాలి అప్పు? ఎవరు తీర్చాలి అప్పు? 52,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తున్నారు ఇవాళ మీరు. అప్పుల గురించి ఏమన్నారండి మీరు? అదే చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు. మీరు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొస్తుంటే ఏమన్నారు? ఇది శ్రీలంక అయిపోద్ది అన్నారు. అప్పులతో మునిగిపోతుందన్నారు. అప్పు చేయడం తప్పు అన్నారు. అప్పుడు అప్పు చేయడం తప్పు. ఇవాళ అమరావతి కోసం అప్పు చేయడం కరెక్టా? ఎంత అప్పు చేస్తున్నారండి మీరు? 52,000 కోట్లు.
ఏడీబీ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు, హట్కో నుంచి 21,000 కోట్లు, సిఆర్డీఏ కమిట్ అయిన అప్పులు మరొక 21 కోట్లు, మొత్తం 52,000 కోట్ల రూపాయలు మీరు తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? సరే, తీసుకొస్తున్నారు. ఈ 52,000 కోట్ల రూపాయలు మీరు ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెడుతున్నారా? ప్లీజ్ చెప్పండి. ఇది సద్వినియోగపడుతుంటే మీరు తల తాకట్టు పెట్టో, లేక మోడీ గారు మీ అవసరం మోడీ గారికి, మోడీ అవసరం మీకు ఉంది కాబట్టి ఆయన అప్పిప్పించే కార్యక్రమంలో ఆయన ఉంటే మీరు తీసుకొస్తే ఏం చేస్తున్నారండి? అప్పుని ఎంత అంచనాలు పెంచేస్తున్నారు? అప్పుడు 48,000 కోట్ల రూపాయలు మీరు టెండర్లు పిలుద్దాం అనుకున్నటువంటి టెండర్లని ఇవాళ 77,000 కోట్ల రూపాయలకి పిలుస్తున్నారు. ఎందుకు అంచనాలు పెంచారండి? అప్పుడు శాసనసభకి మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారు, ఇప్పుడు శాసనసభకు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? అప్పుడు 2,271 కోట్ల రూపాయలు శాసనసభకు ఖర్చు పెట్టడానికి అంచనా వేశారు. ఇవాళ టెండర్లు ఎంత పిలిచారండి? అదే శాసనసభకి 4,689 కోట్ల రూపాయలు. అప్పటికి ఇప్పటికీ సిమెంటు, ఐరన్ ధరలు తగ్గినప్పటికీ కూడా ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే, మీరు అప్పు తీసుకొచ్చి అమరావతి నిర్మాణం కాదు దోపిడీకి మీరు పాల్పడుతున్నారు అనే విషయాన్ని ప్రజలకు అర్థం కావాలనేటువంటి అంశం మీద నేను చెప్పదలుచుకున్నాను. ఈ రకంగా అదే జాతీయ రహదారులు 20 కోట్ల రూపాయలండి కిలోమీటర్కి. ఇవాళ ఎంతండి? అక్కడ 50 కోట్ల రూపాయల కిలోమీటర్కి. దోచేద్దామనే, కాంట్రాక్టుల ద్వారా దోచేద్దామనే, అంత దోపిడీ చేయాలనేటువంటి దృక్పథం తప్ప అమరావతి లాంటి ఒక మహాపట్టణాన్ని నిర్మించాలనేటువంటి చిత్తశుద్ధి మీకు లేదు. కమిట్ అయిపోయారు, దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. దీనివల్ల రాష్ట్రం తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడబోతుందనేది నా అభిప్రాయం. ఇవాళ ఏమి లేదండి రాష్ట్రంలో. సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అమరావతినే మొత్తం డెవలప్ చేసేస్తే ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ అయిపోద్ది అనుకుంటే ఏమి లాభం చెప్పండి? పోనీ మీకు డబ్బులుంటే, రాబళ్ళుంటే, బ్రహ్మాండంగా ఆదాయాలుంటే వచ్చిన డబ్బుల్ని అమరావతి మీద ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన నగరాన్ని మీరు సృష్టిస్తే సంతోషమే. నాకు తెలియగలుగుతానండి, వరల్డ్ క్లాస్ క్యాపిటలా? హౌట్ ఈజ్ పాసిబుల్? ఎంత రాష్ట్రం మంది? చిన్న రాష్ట్రం, అవునా కాదా? దీని కెపాసిటీ ఎంత? గాయపడినటువంటి రాష్ట్రం కదా, విడిపోయినటువంటి రాష్ట్రం కదా. ప్రత్యేక హోదా ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మన బుజ్జగించి మన బయటికి పంపించారే. పోలవరాన్ని కూడా మేమే నిర్మిస్తామన్నారే. ఆర్థికంగా దెబ్బతినిపోతుంది రాష్ట్రం విడిపోతే అని భావించారే. అలాంటి రాష్ట్రానికి మీరు ఒక మహాపట్టణాన్ని, దట్ టు ఏ వరల్డ్ క్లాస్ క్యాపిటల్. ఏంటండి ఇది? ఏమైనా దేశమా? అప్పటికే రాష్ట్రం ఆదాయాలు ఎంత, దాని కెపాసిటీ ఎంత? ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఏమైనా అంటేనేమో బాగా అనుభవజ్ఞులు, టాల్ పర్సన్, మీకు అనేకమైనటువంటి పత్రికలు బలం ఉంది, దానికి తోడు మోడీ గారితో మీకు అవసరం ఉంది, ఆయనతో మీతో అవసరం ఆయనకి ఉంది కాబట్టి ఆయన పొగిడేస్తాడు మిమ్మల్ని, మీరు ఆనందపడిపోతారు. రాష్ట్రం ఎక్కడికి పోతుందని ఆవేదనతో చెప్తున్నాం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. మేము రాజధానికి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మించటంలో ఆయన నిర్మిస్తానంటే మాకేం అభ్యంతరం లేదు, మాకు సంతోషమే. కానీ సాధ్యం కాదు. సాధ్యం కాదని అమరావతి 1 నిరూపించింది. 5 ఏళ్లలో ఏం కట్టారండి మీరు? నాకు అర్థం కాలేదు. 5 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే తాత్కాలికమా? అసెంబ్లీ తాత్కాలికం, సెక్రటేరియట్ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, అన్నీ తాత్కాలికమే కదా. తాత్కాలిక కూడా ఎంత ఖర్చు పెట్టారండి? 5,000 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు ఇస్తే రాజధాని నిర్మాణానికి, రాజధాని నిర్మాణం కాదు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మించేస్తే సరిపోతుంది. కానీ ఒక మహాపట్టణాన్ని నిర్మించేస్తామని అది ఒడ్డున అనేటువంటి మాట మీరు మాట్లాడారు. అక్కడ పరిస్థితులు ఏంటండి? స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుందండి? దాని లోతు ఎంతండి? ఆ సాయిల్ ఎలాంటిదండి? ఇవన్నీ అబ్జర్వ్ చేయకోకుండా మీరు 6 లక్షల చదరపు అడుగులు నిర్మాణం చేశారు మీరు. భవనాలు, 6 భవనాలు. ఈ 5,000 కోట్ల పై చిలుకులో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 11,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్కడా లేదు అప్పుడు. 11 స్క్వేర్ ఫీట్కి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గంగపాలు చేశారు. డబ్బులన్నీ కూడా దోచేసుకున్నారు మీరు.
ఇవాళ మళ్ళా అమరావతి 2 అని ప్రధానమంత్రి గారిని పిలిచారు. ప్రధానమంత్రి గారు మీ దగ్గర ఉన్న పార్లమెంట్ సీట్లు అవసరం కాబట్టి ఆయన వచ్చాడు. నాకు తెలియకూడదండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రధానమంత్రి గారికి మీరు అవసరం, మీకు ప్రధానమంత్రి గారు అవసరం. లోన్లు ఎందుకండి? గ్రాంట్ తీసుకురండి, శభాష్, మెచ్చుకుంటాం. ఒక 50,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి మీరు ఖర్చు పెట్టండి. అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఏం చేస్తాం? ఎవరినైతే పెడతాం? ఇదంతా కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి మేము విధ్వంసం చేశామంటారు. మేము కాదు విధ్వంసం చేసింది, మీరు విధ్వంసం చేశారు. చిత్రం అండి. మరొకటి ఆశ్చర్యంగా ఉంది, నాకు అర్థం కాలేదు. ఒక పక్కన 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారికి 14 నుంచి 19 వరకు అవకాశం ఇస్తే అమరావతిని 53,000 ఎకరాలు పెట్టుకొని సర్వనాశనం చేసి అన్నీ తాత్కాలికం చేసి మళ్ళీ వాళ్ళు అంటాడు ఇంకో 45,000 ఎకరాలుగా తీసుకుంటా అంట. ఏం చేసుకుంటావు స్వామి 45,000 ఎకరాలు? ఇప్పుడు ఇచ్చిన రైతులే లబోదిబోమంటున్నారే, ధరలు పడిపోయి లబోదిబోమంటున్నారు. నువ్వు అధికారంలోకి వస్తే ఏదో సింగిల్ రాజధాని అయిపోద్ది, అద్భుతం అయిపోద్ది, అసలు మా భూములన్నీ పెరిగిపోతాయి అని అప్పులు చేసుకున్నారండి చాలామంది. ఇవాళ ఏమైంది? కొనేవాళ్ళు లేడు. అమ్మేవాళ్ళు ఉన్నా కూడా కొనేవాళ్ళు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వాళ్ళ అమరావతి నెట్టబడితే మళ్ళీ 45,000 ఎకరాలు మళ్ళీ పూలింగ్ తీసుకుంటా అంట. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారంట. ఏమంటే గన్నవరంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక టెర్మినల్ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దాన్ని మేము తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే దాని పక్కనే ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట, 5,000 ఎకరాలంట. ఆయన ఇంటి పక్కనే ఉండాలనో ఏమో మరి. అక్కడ ఈ మధ్యన బాలకృష్ణ కూడా పొలం కొన్నాడు అన్నారు, మరి ఎంత నిజమో నాకు తెలియదు. ఏంటిదంతా కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. ఈ రాష్ట్రం ఇవాళ అప్పుల ఊబిలో దిగబడిపోతున్నటువంటి తరుణంలో మీరు ఒక ఊహా చిత్రాన్ని చూపించి ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నాకు తెలియకడుగుతానండి, చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో పూర్తి చేయనటువంటి రాజధానిని మీరు రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేయగలరా? చెప్పండి, చేయగలరా? నేను ఇంకోటి కూడా చెప్తున్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని ఆలోచించమని మనవి చేస్తున్నా. మరి ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఆలోచించమని మనవి చేస్తున్నా. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి వరల్డ్ క్లాస్ క్యాపిటల్కి వ్యతిరేకమని దయచేసి అనుకోకండి. అది సాధ్యం కాదనేది మా అభిప్రాయం. ఇవాళ మీరు మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు. దీనిలో అనేకమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఇవాళ బయట పెట్టకోకుండా ఏదో రకంగా దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ మీరు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గ్రాంట్ తీసుకురాలేరు. ఇవాళ చూశాను నేను డయాస్ మీద, సరే ఒకరి అవసరం ఒకరికి ఉంది కదా, పరస్పరం కొట్టుకున్నారు డబ్బా. చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొట్టాడు డబ్బా, మరి చంద్రబాబు నాయుడు గారేమో ఈయన కొట్టాడు డబ్బా. ఇద్దరు పరస్పర డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం తప్ప ఎంత ఖర్చు పెట్టారండి నిన్న ఈవెంట్కి? ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు ఈవెంట్కి. ప్రజాధనం దుర్వినియోగం అయిపోవటమే కదా. అది స్వామి చెప్పినట్టు మళ్ళీనా ఏంది? మళ్ళీ ఒకసారి చేశారుగా, అద్భుతంగా చేశారు ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి? చంద్రబాబు నాయుడు గారికి గిట్టకపోతే ఏమంటాడో అసలు అర్థమే కాదు. మోడీ గారు మట్టిను నీరు తీసుకొచ్చి మా మొహాన్ని కొట్టాడు అన్నాడు, అన్నదా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? పాసిపోయిన లడ్డూలు ఇచ్చారని మోడీ గారు అన్నాడు. మీకు ఇష్టం లేకపోతేనేమో